హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఉమ చేతి వంట. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన క్విక్‌గా చేసుకునే ఎగ్ మసాలా కర్రీ చూపించబోతున్నా. ఈ ఎగ్ కర్రీ వేడి వేడి అన్నంలోకి, అలాగే బగారా రైస్, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఈ ఎగ్ రెసిపీ కోసం 6 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ బట్టి తీసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక దాక పెట్టుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇలా వాటర్ మరిగిన తర్వాత ఒక్కొక్క ఎగ్ నెమ్మదిగా పెట్టుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత ఎగ్స్ వేయడం వల్ల అది తొక్క అన్నది సింపుల్గా వస్తుందండి. ఇలా ఎగ్స్ని ఒక 5 or 6 minutes ఉడికిన తర్వాత చూసారా తొక్క ఇలా పగులుతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వాటర్ని వడకట్టేసి అందులోకి చల్లని వాటర్ వేసుకొని తొక్క చూసారా ఎంత సింపుల్గా వస్తుందో. ఇలా ఎగ్స్ అన్నింటినీ తొక్క వలుచుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నింటినీ చాకుతో మధ్యలోకి కట్ చేసుకుందాం. ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వండడం వల్ల గుడ్డు లోపలికి మసాలాలు పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఎగ్స్ అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులోకి 1 tablespoon ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం వేసుకొని ఒకసారి కలపాలి. ఇప్పుడు ఈ కళాయిలోకి ముందుగా కట్ చేసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా ఎగ్స్ని అన్నింటినీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 minutes ఉడకనివ్వాలి. ఇప్పుడు వీటిని రెండో వైపు టర్న్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇలా మొత్తాన్ని ఇలా రెండో వైపు టర్న్ చేసుకున్న తర్వాత ఇంకో 2 minutes ఉడకనివ్వాలి. తర్వాత వీటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కళాయిలోకి 2 tablespoons ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చి చీలికలుగా కోసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని 2 మీడియం సైజు టమాటాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని టమాటా పేస్ట్ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ అన్నది పైకి ఎలా తేలిందో. ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ముందుగా చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడగా సాల్ట్, 1 tablespoon గరం మసాలా, 1 tablespoon ధనియాల పొడి, అలాగే 2 tablespoons కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం. మీరు ఇంకొంచెం స్పైసీ తింటారనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇలా ఈ స్పైసెస్ని 2 minutes ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకుందాం. ముందుగా కొంచెం టమాటా పేస్ట్ వేసుకున్నాం కదండి, అందుకని కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉడుకుతున్న టైంలో ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఎగ్స్ని అన్నింటిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes ఉడకనివ్వాలి. చూసారా 5 minutes తర్వాత ఆయిల్ పైకి ఎలా తేలిందో. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుందండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు 5 minutesలో చేసుకునే రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.